సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గుంటూరు కారం టీమ్ ఈ బుక్ మై షోలో వస్తున్న రేటింగ్ పైన సందేహపడి ఆ బుక్ మై షో పైన ఒక సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫిర్యాదు చేశారు సార్. అంటే ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. 0-1 రేటింగే వస్తుంది. ఇదంతా కూడా కొంతమందిని పెట్టుకొని ఈ విధంగా రేటింగ్ ఇప్పించేశారు అని కూడా ఆరోపించడం జరుగుతుంది సార్. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వంశీ ఈ సినిమా నిర్మాత గారి బంధువు. ఆయన ఒక మాట అన్నాడు ఆ మధ్యకాలంలో. అంటే రివ్యూస్ గురించి మాట్లాడుతూ సినిమాని చంపేస్తున్నారు, రివ్యూవర్సే చంపేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడి కొంచెం టైం ఇవ్వచ్చు కదా, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా, ఏమంత ఆతృత, సినిమా పడగానే ఇమ్మీడియట్గా రివ్యూ ఇవ్వాలనేటువంటి తపనేమిటి మీకు? సినిమాని మీ రేటింగుల కోసం చంపేస్తారా, మీ వ్యూవర్స్ కోసం, మీ వ్యూస్ కోసం చంపేస్తారా అని మాట్లాడాడు. మాట్లాడుతూ దాని ఎక్స్టెన్షన్లో దాని ఎండ్ నోట్ ఏం చెప్పాడంటే ఆయన, రేపు గుంటూరు కారం అనే సినిమా వస్తుంది మానించే, ఆ సినిమాకి మీరు ఏం రాసుకున్నా దాని వసూళ్ల ప్రభని మీరు ఆపలేరు, అడ్డుకోలేరు అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. మీరు రివ్యూస్ ఏవైనా రాసుకోండి, మీ రివ్యూస్ అనేది పక్కకి నెట్టేసి ఆ సినిమా దూసుకుని వెళ్ళిపోతుంది అని చాలా దాదాపు తొడగొట్టి చెప్పిన లెవెల్లో చెప్పాడు ఆయన. తొడ కొట్టలేదు కానీ కొట్టిన లెవెల్లో చెప్పాడు. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నాయి, బ్యాడ్ రివ్యూస్ చేస్తున్నారు అనే అభిప్రాయం ఆయనకుంది బలంగా. నిజానికి కమర్షియల్ సినిమాకి సంబంధించి రివ్యూస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే రివ్యూ రాసేవాడికి సినిమా మీద ఒక అవగాహన ఉంటుంది. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా కానీ థియేటర్ల దగ్గర ఆడియన్స్ మోత ఉండాలి, అది కమర్షియల్ సినిమా. రివ్యూస్ బ్యాడ్గానే ఉండాలి, థియేటర్ల మోత ఎక్కాలి. ఇది ఈ రోజున కాదు, గతంలో కూడా మాస్ హీరోలు అనిపించుకున్నటువంటి హీరోలు అందరి సినిమాలకి బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి. అది రామారావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళెవరి సినిమాలకే అద్భుతమైన రివ్యూస్ రాకుండానే వాళ్ళ సినిమాలు పెద్ద పెద్ద విజయాలు సాధించినాయి. గుడిపూడి శ్రీహరి గారు రాసిన రివ్యూలు చదివి సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన ఎవరిని క్షమించేవాడు కాదు. ఆయన నాగేశ్వరరావు అయినా ఒకటే, శోభన్ బాబు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అన్న పద్ధతిలో ఆయన స్టైల్లో ఆయన రాసేవాడు. ఆ రివ్యూస్ బ్యాడ్గా ఉన్నప్పటికీ థియేటర్ల దగ్గర సినిమాలు మోతెక్కేవి. కాబట్టి క్రిటిక్స్ చెప్పేస్తే జనాలు ఆగిపోతారు అనేది కాదు ఇక్కడ. అసలు వాళ్ళ పర్సెప్షన్లోనే తేడా ఉంది. ఇప్పుడు రివ్యూస్ విడిగా ఎవరు ఇవ్వట్లే. ఆ రోజున గుడిపూడి శ్రీహరి గారు లేకపోతే మరొకళ్ళు రివ్యూస్ రాసేవాళ్ళు. ఒక దశలో నిక్ నేమ్స్తో కూడా కొంతమంది రివ్యూస్ రాసేవాళ్ళు. ఈ సినిమా బాగాలేదు, మరో చార్లెస్ లాంటి వాళ్ళు రాసేవాళ్ళు, ఆ పేరు పెట్టుకుని రాసేవాళ్ళు. వేరే ఆయన ఈశ్వరరావు అనే ఆయన. ఈ రివ్యూస్ ఇవన్నీ కాదు. ఇప్పుడు రివ్యూ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేది. పత్రిక శుక్రవారం సినిమా రిలీజ్ అయితే అది మంగళవారమో బుధవారమో పత్రిక వచ్చేది. కాబట్టి ఆ 4-5 డేస్ బ్రీతింగ్ స్పేస్ ఉండేది. అది వాళ్ళ ఉద్దేశం. కానీ అసలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వంశీ కానీ ఎవరైనా కానీ రివ్యూవర్ ఇవ్వట్లా. ఇదివరకట్లాగా కమలాకర కామేశ్వరరావు గారు కూడా రివ్యూలు రాసేవాడు. రివ్యూలు రాసే తర్వాత డైరెక్టర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఇలా ప్రత్యేకంగా ఒక వ్యక్తి రివ్యూ చేస్తే జనం చదివే పరిస్థితి కాదు. జనంలోనే ప్రతి ఒక్కరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు అర్ధరాత్రి 1 గంట షో చూసిన వాళ్ళు ఇంటర్వెల్కి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేశారు. మాట్లాడి పెట్టారు, రాసి పెట్టారు. వాళ్ళకి ఏ స్టైల్లో వచ్చో ఆ స్టైల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు మార్కెట్కి. ఈ ఎక్స్ప్రెషన్ని ప్రపంచం చూసింది. తెల్లారేసరికే చూశారు. దిల్ రాజు గారు అన్నారు, 1 గంట షోకి మాత్రమే నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, మార్నింగ్ పాజిటివ్ రివ్యూస్ మొదలైనాయి. అంటే నైట్ సినిమా మీద విపరీతమైన అంబిషన్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళారు. వాళ్ళు హర్ట్ అయ్యారు. చాలా ఎక్కువ ధరకి టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళు కూడా 1 గంట షోకి వెళ్ళారు వేలల్లో.
3,500 నుంచి 5,000 వరకు నడిచింది టికెట్ రేటు. ఆ వెళ్ళిన వాళ్ళు హర్ట్ అయ్యారు. తాము పెట్టిన డబ్బులకి, తాము వెచ్చించినటువంటి కాలానికి తగిన విలువ అక్కడ కనిపించలేదు వాళ్ళకి. దాంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయపడ్డ మనసులు ఇమ్మీడియట్గా స్పందించినాయి. అది ఫేస్బుక్లో స్పందించినాయి, ట్విట్టర్లో స్పందించినాయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్పందించినాయి, ఇంకొక చోట స్పందించినాయి, యూట్యూబ్లో స్పందించినాయి. బయటికి వెళ్ళి మైకులు పెట్టిన వాళ్ళ దగ్గర స్పందించారు. డైరెక్టర్ మీద దాడి చేస్తామన్న లెవెల్లో మాట్లాడారు. కాబట్టి ఇది పబ్లిక్ వాయిసే తప్ప రివ్యూవర్ల తప్పేం కాదు. రెండోది, సినిమాకి గతంలో మౌత్ పబ్లిసిటీ ఉండేది. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ కాదు, క్లిక్ పబ్లిసిటీ. పోస్ట్ రాసిన తర్వాత క్లిక్ అంటే అది వెళ్ళిపోతుంది ప్రపంచంలోకి. ఆ క్లిక్ పబ్లిసిటీ నడుస్తోంది ఇప్పుడు. వేలి మీద ఉంది సినిమా బతుకు. అది తెలుసుకోవాలి ముందళ్ళు. సామాజిక మాధ్యమాల్లో ఎవరూ కూడా మా సినిమా గురించి నెగిటివ్గా రాయకూడదు అని ప్రపంచం మీద ఒక ఆంక్ష పెట్టండి. లేదు, ఫేస్బుక్లో ఎవరైనా నెగిటివ్గా రాస్తే, లేకపోతే ట్విట్టర్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే, యూట్యూబ్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు శిక్షలు వేస్తాం, లేకపోతే ఉరి శిక్షలు వేస్తామని చెప్పి చట్టం తీసుకురండి. అంతే తప్ప ఉన్న అభిప్రాయం చెబితే ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు అందులో కూడా బుక్ మై షోలో కూడా వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు రాస్తారు. ఆ ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా ఎలా ఉంటుంది? సినిమాలో కంటెంట్ ఇంప్రెస్ చేయలేనప్పుడు ఇంప్రెస్ చేయగలిగితే పాజిటివ్గా ఉంటుంది. ఏ విధంగానైనా ఇంప్రెస్ చేయొచ్చు. రెండోది, కమర్షియల్ సినిమాకి లాజిక్లు ఉండవు. నేను ఇందాక చెప్పినట్టుగా రివ్యూ చేసేవాడు కొన్ని లాజిక్స్ మిస్ అయినా ఈ సినిమాలో అనొచ్చు. కానీ కమర్షియల్ సినిమాలో లాజిక్లు వర్కౌట్ అవ్వరు. లాజిక్లు ఇవన్నీ కాదు, లాజిక్లకు అతీతంగానే నడుస్తుంది కమర్షియల్ సినిమా అనేది. మహేష్ బాబు ఒక పద్ధతి ప్రకారం ఉంటాడని జనాలు థియేటర్కి వెళ్ళరు. ఆయన చెలరేగిపోతాడు, కొడితే 20 మంది చచ్చిపోతారు అనే ఒక బల్లెం విసిరితే ఒక 20 మంది గుచ్చుకుని చచ్చిపోతారు, కత్తి విసిరితే ఒక 10 మంది చచ్చిపోతారు అనే వెళ్తారు థియేటర్కి ప్రేక్షకుడు. కానీ దాంతోపాటు ఒక ఎమోషన్ ఉండాలి, కథలో ఏదో మేరకు కన్విన్సింగ్గా ఉండాలి. మీరు పెట్టే ట్విస్టులు, ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొడితే రైలు వెనక్కి వెళ్ళటం వలన కదా చెన్నకేశ్వరరెడ్డి దెబ్బపడింది. అంటే ఆ లెవెల్కి జనాల్ని ఊహించేశాడు ఆయన డైరెక్టర్ బి గోపాల్. కానీ మరీ మేము చూస్తున్నాం కదా అని ఇంత చొరవ తీసుకుంటారా అన్నారు ఆడియన్స్. అది ప్రమాదం. కన్విన్స్ చేయాలి, మినిమం కన్విన్సింగ్గా ఉండాలి. మీరు దాని మీద మినిమం కన్విన్సింగ్గా ఉండే ఒక కథ తీసుకుని దాని మీద మీరు ఏ విన్యాసాలన్నా చేయండి, జనం చూస్తారు. అది లేదు ఈ సినిమాలో. ఆ పునాదే వీక్గా ఉంది. కథలో $100 ఉన్నాయి. పైగా జనం అనుకున్నది ఇది కాదు, నేను ఇలా అనుకున్నాను, మీరు కూడా ఇలా అనుకోవాలి కదా అంటున్నాడు డైరెక్టర్ గారు. అలా ఎలా అనుకుంటారు? నువ్వు అక్కడ చెప్పలేదు, దృశ్యంలో చెప్పాను నేను అంటున్నావు. నీ దృశ్యం వీళ్ళు ఇలా అనుకోవడానికి కూడా దారితీసింది. ఆ సినిమాలో మదర్ క్యారెక్టర్ సడన్గా ఫస్ట్ షాట్లోనే కొడుకుని జైలుకి వెళ్ళిన భర్తని, ఒంటరిగా ఉన్న కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వేరే వివాహం చేసుకుంటుంది. ఈ షాట్ చూసినటువంటి వాళ్ళ మనసుల్లో ఆ క్యారెక్టర్ స్థాయి పడిపోతుంది. నువ్వు తర్వాత డైలాగులతో నిలబెట్టడానికో ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికో ఏదో తిప్పలు పడ్డావు, కాదంటలేదు. ఆ తిప్పలు కన్విన్సింగ్గా లేవు. ఆడియన్స్లో బలమైన ముద్ర పడిపోయింది ఫస్ట్ షాట్లోనే. ఆ ముద్రని చెరిపే లెవెల్లో నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ లేదు తర్వాత. అది లేకపోవడంతో జనాలు ఏం జరుగుతోంది, అసలు క్యారెక్టర్ డిజైనింగ్ పట్ల కూడా ఇంత నిర్లిప్తంగా ఉన్నాడేంటి డైరెక్టరు అని అనుకుంటున్నారు. అందుకని అంటే కనీసం క్యారెక్టర్ డిజైనింగ్ను కూడా పట్టించుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ప్రేక్షకుల మీద గౌరవం లేకపోవటం. ప్రేక్షకులు సినిమాకి ఎవరైతే రావాలో, ఎవరైతే చూడాలో వాళ్ళని కనీసపు గౌరవం కూడా ఇవ్వాల డైరెక్టర్. అలాగే డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్లు కూడా గౌరవం ఇవ్వట్ల. అది అసహనం కావచ్చు. అసహనంలో నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కలెక్షన్స్ డ్రాప్ అయిన మాట వాస్తవం.
ఆ డ్రాప్ అయిన కలెక్షన్స్ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించవచ్చు. ఈ ఆగ్రహంలో నుంచి ఇలాంటి పనులు చేయటం ఇంకొంచెం ప్రమాదకరం. ఇప్పుడు వెళ్ళి బుక్ మై షోలో వాడు పెట్టినటువంటి ఇదేదో ఉంటుంది, వాడు కూడా ఎక్కడి నుంచో ఫీడ్బ్యాక్ తీసుకుని పెట్టిందే అది. సో ఇది ఎలా ఉంటుందంటే రాజుగారు 7 కొడుకులు కథలాగా బుక్ మై షో వాడు ఇవ్వండి, మేము అది మా ప్రోగ్రాం కాదు, మేము బలానా చోట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని పెట్టామంటాడు. ఆ ఫీడ్బ్యాక్ వాడిని అడిగితే ఆడు ఇంకెవడో చెప్పాడంటే ఫైనల్గా ప్రేక్షకులు ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వస్తుంది. సో ప్రేక్షకులను అలరించలేకపోయేవారు అనేది ఫైనల్. అది పోలీసులు ఎలా నిర్ణయిస్తారు? కేసులు పెట్టి ఎలా డిసైడ్ చేస్తారు? మీరు సినిమాల మీద బ్యాడ్గా మాట్లాడితే కేసులు పెట్టేస్తే అలాగా? సినిమా ఇప్పుడు బ్రహ్మోత్సవం అనే సినిమా ఉంది మహేష్ బాబుదే. ఆ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ మీద కొంచెం అప్పటి పిఆర్ఓ బిఏ రాజు గారు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆ బ్యాడ్గా చెప్పిన వాళ్ళతో ఆయన మాట్లాడి కన్విన్స్ అయ్యాడు. నిజమే, ఇబ్బంది ఉంటుంది, కరెక్టే, అయినా మరీ అలా తిట్టకుండా ఉండాల్సింది అని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉందా లేదా, కన్విన్సింగ్గా ఉందా అనేదే చూస్తారు జనాలు. మీరు ఎన్ని గేమ్లైనా ఆడండి, మినిమం కన్విన్సింగ్గా ఉండే కథ తీసుకుని దాని మీద మీరు ఎన్ని కమర్షియల్ జిమ్మిక్కులైనా చేయండి. ఇప్పుడు సినిమాల్లో పాటలు ఉంటాయి, డ్యూయెట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, అవన్నీ బయట జీవితాల్లో ఉండవు కదా. సో సినిమా అనేది కల్పనే, మేము కాదంటలేదు దానిలో. ఆ కల్పనలో కూడా మినిమం కన్విన్స్ చేయాలి, కొద్దిపాటి లాజిక్ అయినా ఉండాలి. మినిమం లాజిక్ కూడా లేదు ఆ సినిమాలో. ఆయన డైలాగే, ఈ చిన్న విషయం మర్చిపోతే ఎలా అంటాడు ఆయన. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని కోట శ్రీనివాసరావు అని ప్రకాష్ రాజుతో అడిగిస్తాడు. ఇదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. రెండోది, ఈ సినిమాకి సంబంధించి ఎవరు కోపం వ్యక్తం చేసినా మహేష్ బాబు బాగా పెర్ఫామ్ చేశాడు, బిలీఫ్ చేశాడు, ఆ క్యారెక్టర్ని నమ్మి చేశాడు. ఆ నమ్మకం కనిపిస్తుంది తెర మీద. అతనే కాదు, అందరూ నమ్మి చేశారు ఆ ప్రాజెక్టుకి. కాకపోతే ఈ ప్రాజెక్టుని భుజాన వేసుకుని నడిపించినటువంటి గురూజీలోనే తప్పు ఉంది. గురూజీ రాంగ్ ట్రాక్లో వెళ్ళాడు. గురూజీకి ప్రేక్షకులంటే గౌరవం లేదు, గురూజీకి ఎవరన్నా గౌరవం లేదు. రెండోది, ఇంకొక కాంట్రడక్షన్ ఉంది ఈ సినిమాలో. కాంట్రవర్సీ ఏమిటంటే, ఈ సినిమాలో వాంటెడ్గానే విలన్స్కి ఆయన మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టాడు. జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, సునీల్ వేసిన క్యారెక్టర్కి లెనిన్ అని పెట్టి, అది వాంటెడ్గానే పెట్టాడు. ఇతను కావాలనే చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఇతను లెఫ్ట్ వ్యతిరేకి, రైటిస్టు. ఆ రైటిజం అనేది తను ప్రతి సినిమాలోనూ చాలా బలంగా చెప్తాడు, ఈ సాంప్రదాయవాదాన్ని. అందుకనే అతను ఈ సినిమాలో వివాహేతర సంబంధం గురించి నెగిటివ్గా మాట్లాడతాడు. పాజిటివ్గా మాట్లాడాల్సిన విషయం నెగిటివ్గా మాట్లాడతాడు. అదొక దుర్మార్గం. అసలు ఆ పాయింట్ కన్విన్సింగ్గా కనిపించకపోవడానికి అదే కారణం. ఆ కథ కన్విన్సింగ్గా కనిపించకపోవడానికి లోపం అక్కడే ఉంది. అలా తన క్యారెక్టర్ల మీద కూడా గౌరవం లేదు, అతను ప్రేక్షకుల మీద గౌరవం లేదు. ఓకే, కనీసం తన సినిమాలో తను అనుకున్న పాత్రల మీద కూడా గౌరవం లేదు అతనికి, కనీస గౌరవం లేదు. మహిళా పాత్రల మీద గౌరవం లేదు, మహిళల పట్ల గౌరవం లేదు అతనికి. ఇన్ని ఇబ్బందులు నీ సినిమాలో పెట్టుకుని వాళ్ళెవరో రివ్యూ తప్పు రాశారు, లేకపోతే ఇంకెవరో, మీరు ఇంకో రివ్యూ రాయించండి. అలా జరిగింది గతంలో. ఒక సినిమాకి ఒక రివ్యూ వచ్చేస్తే ఒక పత్రికలో, ఆంధ్రపత్రికలో అప్పుచేసి పప్పుకూడు అనే సినిమా మీద ఒక రివ్యూ రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయనకి ఆ సినిమాలో కొన్ని అంశాలు నచ్చలేదు, రాశాడు. అలా రాయటం ఆ సినిమా ప్రొడ్యూసర్ చక్రపాణి గారికి నచ్చలేదు. ఆయన రైటరే. ఆయన వెంటనే కొడవటికంటి కుటుంబరావు గారితో రివ్యూ రాయించి అదే ఆంధ్రపత్రికలో వేయించాడు. ఆంధ్రపత్రిక వాళ్ళతో మాట్లాడాడు, ఏంటి నెగిటివ్గా రాశారు మా సినిమా మీద అంటే, మీరు పాజిటివ్ రివ్యూ రాసి పంపించండి, అది కూడా వేద్దాం అన్నారు. రాసి పంపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో కూడా వాళ్ళే రివ్యూ రాయించారు. విజయ బ్యానర్ నుంచి నడిచింది అది. సో మీరు ఇంకొక రివ్యూ రాసి ప్రచారం చేయండి. లేదు, మీరు అసలు ఒక చట్టం తీసుకురండి, ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి
చూసిన సినిమా గురించి ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండేటట్టయితే సినిమా చూడండి, లేదంటే కనుక అసలు సినిమాలు చూడొద్దు. మీరు సినిమాలు తీయకండి, మానేసి వెళ్ళిపోండి. ఎవడు పాకులాడట్లేదు కదా, మీ దగ్గరికి వచ్చి బతిమాలట్లేదుగా ప్రేక్షకులు. వంశీ గారు కొంచెం ఒక సినిమా తీయండి ప్లీజ్ అని ఎవడు బతిమాలట్లేదుగా మీ ఇంటికి వచ్చి. మీరు మీ మీద వ్యక్తిగత కక్షలేం లేవుగా ఎవరికి. మీరు కన్విన్సింగ్గా సినిమా తీస్తే బాగుందని దండం పెడతారుగా, ఇంతకుముందు పెట్టారుగా. మీరు చెత్త తీస్తే చెత్త అంటారు, మీరు మంచి సరుకు అమ్మితే కొనుక్కుని తింటారు. మీరేమో సరైనటువంటి వంటకం వండకుండా ఉడికి ఉడకని కూరలు పట్టుకొచ్చి మార్కెట్లో పెట్టి మీరు తినండి అంటే ఎట్లా తింటారు జనాలు? పైగా తినలేదని జనం మీద కోప్పడితే ఎలాగా? ఈ వంట బాగాలేదన్నోడి మీద కేసులు పెడతారంటే ఎలాగా? ఒక రకమైనటువంటి డబ్బు మదం కూడా కనిపిస్తుంది ఈ రకమైనటువంటి ఈ పోకడలు. పెట్టమనండి కేసులు, ఎంతమంది మీద పెడతారో ఒకసారి అందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అవుతాడు. ఇది గురూజీ వెనకాలుండి నడిపిస్తున్న డ్రామా అని కూడా అనుకోవచ్చు. గురూజీ వెనకాలుండే ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కొంచెం వాంటెడ్గానే మన సినిమాని బ్యాడ్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి మోటివేషన్ వాళ్ళకి ఇస్తున్నాడు ప్రొడ్యూసర్లకి. వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయన పర్మనెంట్ బ్యానర్ అది, ఆయన మిత్రులే వాళ్ళు, ఆయన మార్గదర్శనంలో అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా. ఆ విషయం వంశీ తీసేటువంటి ప్రతి సినిమాకి ఈ కథను యాక్సెప్ట్ చేసినటువంటి గురువుగారికి స్వాగతం, లేకపోతే గురువుగారికి ధన్యవాదాలు ఈ స్లైడ్ ఒకటి పడుతుంది. కాబట్టి ఆయన వంశీగా అనే క్యారెక్టరు గురూజీ శిష్యరికంలో ఉన్నాడు. అది ప్రమాదం. అక్కడ నుంచి మొదలైంది ప్రమాదం. రాధాకృష్ణ అనే ఆయన ప్రొడ్యూసర్. అసలు యాక్చువల్గా అతనితో బంధుత్వం ఉంది. ఈ బంధుత్వంతో అతను ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయిపోయి తన పద్ధతిలో తాను రెచ్చిపోతున్నాడు. దిల్ రాజు గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అన్నమాట ఏంటి, కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అంటే మార్కెట్కి ఒక హోప్ ఇవ్వాలనుకున్నాడు, మాట్లాడాడు. బలంగా కూర్చోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నైట్ షో దగ్గర నుంచి నెగిటివ్ మొదలైంది, మార్నింగ్కి సెటిల్ అయింది అన్నాడు. ఉదయం వచ్చిన వాళ్ళు ఎవరు? ₹1000 పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కాదు, నైట్ వచ్చిన వాళ్ళు ₹1000 పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు హర్ట్ అయ్యారు. మార్నింగ్ రివ్యూస్ కూడా పెద్ద పాజిటివ్గా లేవు నిజానికి. మార్నింగ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా నెగిటివ్గానే ఉంది. కాకపోతే దీనంత హర్టింగ్గా లేదు, అంతవరకే. ప్రాజెక్ట్ బాగాలేదు అనే మాట సర్వవ్యాపితం. కాకపోతే దానికి వచ్చిన డబ్బులు మహేష్ బాబు ఇమేజ్ వలన వచ్చినాయి, దాన్ని అడ్మిట్ చేయాలి. మహేష్ బాబు కొత్తగా కనిపించాడు, తను కొంత రన్ చేశాడు షోని. అందుకని ఈ ప్రాజెక్టు క్రైసిస్కి, అలాగే ఈ ప్రాజెక్టు జనాదరణ పొందకపోవటానికి, ఇప్పుడు ఈ పోలీస్ కేసులకి, వీళ్ళు సైబర్ క్రైమ్ చుట్టూ తిరిగి బుక్ మై షో మీద కేసులు పెట్టించి ఈ చేస్తున్న గోలకి, ఈ మొత్తానికి వెనకాల నుండి నడిపిస్తున్నవాడు గురూజీ. కాబట్టి గురూజీ, నువ్వు కొంచెం ఈ గోల ఆపి ఏం చెప్తున్నాను, ముందు ప్రేక్షకుల్ని గౌరవించడం నేర్చుకో. ప్రేక్షకుల్ని గౌరవించు, నీ పాత్రల్ని గౌరవిస్తే గౌరవప్రదమైన సినిమాలు తీయగలుగుతావు. అశ్లీలం ఉండదు నా సినిమాలో, ఆయన సినిమాలో అశ్లీలం ఉండదు మరొకటి అనే పద్ధతిలో ఇంకొక సెక్షన్ దాడి మొదలుపెట్టింది. ఈ సినిమాని విమర్శిస్తున్న వాళ్ళ మీదకి ఇంకొక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ని తోలారు వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఆ దాడులు మొదలుపెట్టేశారు రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో. ఆ దాడి చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలం లేదు, అది లేదు, ఇది లేదు అని మాట్లాడుతున్నారు. అది కూడా ఉంది. అసలు కుర్చీ మడత పెడితే తీసుకున్న దగ్గరే నువ్వు ఏ స్థాయికి పతనం అవుతున్నావో ప్రపంచం మాట్లాడింది. కాబట్టి మేమేదో పవిత్రులం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము తీసింది చూడాలా అన్న పద్ధతిలో మీరు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తానంటే, అందుకోసం దళాలు పెట్టుకుని బెదిరిస్తారంటే ఇక్కడ భయపడటానికి ఎవడూ సిద్ధంగా లేడు. అందుకని దయచేసి ప్రేక్షకుల్ని గౌరవించండి గురూజీ. అలాగే ఆ వంశీ అనేటువంటి నిర్మాత
కొంచెం ప్రేక్షకుల్ని గౌరవిస్తే మంచి సినిమాలు తీయగలుగుతారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్ల మీద కూడా కనీసపు గౌరవం లేదు వాళ్ళకి. ఇది ఇంకా ప్రమాదం. ఆ ప్రమాదంలో కూరుకుపోయి ఉన్నారు వాళ్ళిద్దరూ. కాబట్టి ఇప్పట్లో బయటపడతారని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.